నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరపేట నియోజకవర్గం. వెల్కమ్ టు జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ప్రీతం నాయకులు మరియు మా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కుందూరు పవన్ కళ్యాణ్ గారు తను ఆశాంతం కూడా ఈ కూటమి ఏర్పడడానికి, ఈ కూటమి సక్సెస్ అవడంలో ఆయన భూమిక అందరికీ తెలిసిందే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఆయన అందరూ కూడా అభివర్ణించారు కూడా. ముఖ్యంగా బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి లేదు ఇక్కడ ఓట్ల విభజన జరగకూడదని చెప్పి ఆయన చాలా సహృద్భావ వాతావరణంతో మరియు చాలా విశాలమైనటువంటి భావాలతో ఆయన్ని పొత్తు పెట్టుకోవడం జరిగింది. కానీ కాలక్రమేణా మాకు తెలుసు ముందు నుంచే ఈ పొత్తు ఎంతవరకు సస్టైన్ అవుతుందో తర్వాత విషయం. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు 10 కాదు ఇంకొక 15 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, ఆయన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఆయన అనడం అది చాలా విశాలమైనటువంటి ఆయన యొక్క హృదయాంతరాల్లోంచి సమాజం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క బాగోగులను కోరి ఆయన చేసుకుంటూ వెళ్తాడు. మరి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా జరుగుతుంది కూటమిలో అన్నది మేము అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి అంత విశాలమైనటువంటి హృదయాలు, అంత విశాలమైన భావాలు మా అందరికీ ఉంటాయంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి కాబట్టి ఆయనతో నడుస్తున్నాం తప్పించి, కానీ మేమందరం పవన్ కళ్యాణ్ అంత హృదయ వైశాల్యాన్ని పెంచుకుని అంత గొప్ప వ్యక్తులంగా ఉన్నాం కదా. కాబట్టి మాకు అనిపిస్తుంది, మొదటి నుంచి కూడా అనిపించింది, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వచ్చాడు, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీతో వెళ్తున్నాడు, తెలుగుదేశం పార్టీతో వెళ్తున్నప్పుడు వీళ్ళది ధృతరాష్ట్ర కౌగులు అవుతుందా అని చెప్పి ఆ రోజు అనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఒక సర్దుకుపోయే తత్వంతో ఆయన ఉండొచ్చు. ఆయన సుప్రీము, ఆయన మాటలు ఇలాగన్నా కూడా ఆయన మాటలే మాకు వేదం. కాకపోతే ఆయనకే అన్యాయం జరుగుతుందా అనేటటువంటి బాధ వేదన కలుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లేనటువంటి చరిస్మా మరియు ఒక కరిస్మాటిక్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక సినిమా హీరోనే అనుకుంటే చాలామంది సినిమా హీరోలు ఉన్నారు ఈరోజు నేషనల్ స్థాయి ఆస్కార్ లెవెల్ అవార్డ్స్ ఇవన్నీ అందుకున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా లేనటువంటి ఒక విభిన్నమైనటువంటి ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఉందంటే ఆయనకు ఉన్నటువంటి దయాగుణం, దానగుణం మరియు ఆయనకు ఉన్నటువంటి సమాజం పట్ల ఉన్నటువంటి ఒక సామాజిక బాధ్యత, ఇవన్నీ కలిపి పవన్ కళ్యాణ్ గారిని ఒక మెట్టు పైన ఎప్పుడు ఉంచుతాయి అనమాట. కానీ ఎందుకో తనను తాను ఎప్పుడూ తగ్గించుకుంటూ ఉంటాడు. తనను తాను తగ్గించుకుంటూనే ఈయన ముందుకు వెళ్తున్నాడు. 2014లో పార్టీ పెట్టి ఆల్మోస్ట్ ఇది 11 సంవత్సరాలు అయిపోయి 12 సంవత్సరాలు వెళ్తుంది. పుష్కరకాలం దగ్గరికి వచ్చినటువంటి పార్టీని సంస్థాగతంగా ఎంతవరకు బలోపేతం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. 2014లో పోటీ పెట్టకుండా బేషరతుగా మద్దతు ప్రకటించారు ఎన్డీఏ కూటమికి. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యమైనందుకు ఆ మద్దతు వాళ్ళకి ఉపయోగపడింది. దాని తర్వాత 2019లో ఈయన సెపరేట్గా పోటీ చేశారు, ఓడిపోవడం జరిగింది 2 చోట్ల. కానీ ఈయన ఓడిపోయిన తర్వాత చాలామంది కూడా రెగ్రెట్ ఫీల్ అయ్యారు. ఒక సింపతి క్రియేట్ అయింది. సింపతి అనేది కూడా రాజకీయాల్లో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోయారు. దానికి పార్టీ కేడర్ కూడా మరి ఆయనకు ఒక భరోసా కల్పించలేకపోయిందో ఏంటో. ఎందుకంటే ఒక సంస్కర్త లాంటి వ్యక్తి ఈనాటి కాలంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో పోల్చుకుంటే అంత గొప్ప హృదయం ఉన్నటువంటి అంత గొప్ప మేధావైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆయనకు ఉన్నటువంటి హార్డిల్స్ ఏంటనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ఎప్పుడూ కూడా ఓట్లు అనేవి జనసేన పార్టీకంగా స్పెషల్గా క్రియేట్ అవ్వవు, లేదంటే తెలుగుదేశం పార్టీకంగా స్పెషల్గా క్రియేట్ అవ్వవు, వైఎస్ఆర్సీపీ పార్టీకి స్పెషల్గా క్రియేట్ అవ్వవు. ఉన్న ఓట్లని దాన్ని మన వైపు మలుచుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఆ ఉన్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉంటారు. కానీ ఎవరైతే లీడర్షిప్ వెనుకుంటారో వాళ్ళు ఈ యొక్క ఓట్లని తీసుకురాగలిగే శక్తి, అంటే ఓట్ని మనకి పాజిటివ్గా కన్వర్ట్ చేయగలిగే శక్తి కూడా ఉండాలి. అటువంటి నాయకులు తీసుకురావాలి. అది పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రహించారు. అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పార్టీ చుట్టూ ఒక కోటలాగా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎవరిని తీసుకెళ్లే పరిస్థితి లేదా. ఓటు బ్యాంక్ అయితే పెరుగుతూ ఉంది. ఈరోజు ఆ పెరుగుతూ ఉన్న ఓటు బ్యాంక్ని తనకు ఉన్నటువంటి 2019లో వచ్చినటువంటి సింపతిని తీసుకెళ్ళి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేతిలో పెట్టడం జరిగింది. అంటే మరి జనసేన పార్టీ మనం సంపూర్ణమైనటువంటి పార్టీగా అభివృద్ధి చేసుకుంటున్నాం అనేది ఇది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అమరావతికి సెరమనీ చేశారు, శంకుస్థాపన సెరమనీ చేసినప్పుడు అక్కడ మోడీ గారు వచ్చారు. మోడీ గారు సభావేదిక మీద కూర్చున్నారు.
ముందరే ఈ ఆహ్వాన పత్రిక పంపించినప్పుడు అందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క పేరు లేకపోవడం అనేది, లేదంటే ఆయన ఫోటో లేకపోవడం అనేది, దాన్ని జన సైనికులు కానీ, జనసేన నాయకులు కానీ, వీర మహిళలు కానీ, లేదంటే సామాన్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి రావాలని కోరుకునేటువంటి కొంత న్యూట్రల్ పబ్లిక్ కానీ వీళ్ళందరూ కూడా రైట్ చేసి ఇదేంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోవడం అని చెప్పేసి అక్కడ అనడంతో దాన్ని మళ్ళీ ఏం చేశారంటే ఒకసారి మళ్ళీ ఆల్టర్ చేసి లాస్ట్ రోజు ముందు రోజు ఎప్పుడో దానికి ఆహ్వాన పత్రిక పవన్ కళ్యాణ్ గారి పేరు చిన్నగా వేసి కిందనిచ్చారు. అది ఎంతవరకు సమంజసమైన విషయం అనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పొత్తు అనేది భావసారూప్యత లేకుండా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిసి ఉంటాము అని చెప్పి అంటూ ఎంతవరకు కరెక్ట్ అని నాకు అర్థం కావట్లేదు. సో బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీతో జనసేన పార్టీకి ఒక రకమైన భావసారూప్యత ఉంది కాబట్టి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మోడీ గారి సభలో ఆయన తీసుకుని ఎక్కడో వెళ్ళి గవర్నర్ గారి పక్కనైనా కూర్చోబెట్టలి, చంద్రబాబు నాయుడు గారి పక్కనైనా కూర్చోబెట్టలి, తీసుకెళ్ళి ఎక్కడో దాని తర్వాత ప్రోటోకాల్గా చెప్పేసేసి ఎవరో సెంట్రల్ మినిస్టర్ పక్కన కూర్చోబెట్టి ఆయన్ని దూరంగా కూర్చోబెట్టడం జరిగింది. ఏంటండి ప్రోటోకాల్? ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ ఉంటే మరి ఆ రోజు మోడీ గారు సెంట్రల్ మినిస్టర్ పేర్లు ఏమన్నా ఉచ్చరించలేదు, పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించారు. మరి ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుసు కదా. ఆయన్ని ఎందుకు ఒక చిన్న గీతగా ప్రయత్నం చేస్తున్నాం అనేది తెలుగుదేశం పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి తన యొక్క సింపతి కానీ, తనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ, తను పెంచుకున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంక్ని కానీ కన్వర్ట్ చేసి తెలుగుదేశం పార్టీకి మరి కూటమికి అనుకూలంగా మార్చడం జరిగింది. కానీ ఫస్ట్ నుంచి కూడా సీట్లు ఇవ్వడంలో కానీ, ఈరోజు ప్రయారిటీలో కానీ అసలు జనసేన పార్టీకి చాలా సత్యదూరమైనటువంటి వాటా జనసేన పార్టీ కేటాయించడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారంలో కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఫలాల్లో కానీ ఖచ్చితంగా ఆ జనసేన పార్టీకి భాగస్వామ్యం ఉండి తీరాలి. కానీ ఇది ఎంతవరకు ఈరోజు నిజమవుతుంది అనేది చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నాగబాబు గారు వీళ్ళ యొక్క మీడియాతో చెప్పించడం, ఎమ్మెల్సీ లేదంటే మినిస్టర్ ఇస్తారని మళ్ళీ ఎవరని, సార్ ఎంపీ ఇస్తారని ఎవరని, చివరికి పవన్ కళ్యాణ్ గారు డేర్ చేసి చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అతని ప్రశంసను కూడా అతను తీసుకోలేకపోయేటటువంటి మొహమాటి స్థితిలో పవన్ కళ్యాణ్ గారిని చూడాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. ఎందుకంటే కనీసం ఆయన వెళ్ళి స్పీచ్ అయిన తర్వాత వెళ్ళి మోడీని పలకరించలేకపోవడానికి వెళ్ళడం, అటువంటిది మోడీ గారు పిలిచి మరీ ఆయనకి చాక్లెట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం తెలియజేస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో పవన్ కళ్యాణ్ గారిని చిన్న చేసి ఈయన పార్టీని తొక్కేద్దాము అనేటటువంటి ధృతరాష్ట్ర కౌగులి యొక్క వీళ్ళ యొక్క ప్లాన్ బిని రెడీ చేసుకొని ముందుకు తీసుకొస్తున్నారా వీళ్ళు అని చెప్పేసి మాకు అర్థమవుతుంది. నోటితో మాకు కూటమికి ప్రధాన రాసాది అని చెప్పేసి చెప్తూ నొసలతో వెక్కిరిస్తూ వీళ్ళని ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇది అన్యదా కూడా కూటమికి ఇది చాలా ప్రమాదం చేకూరుతుంది రేపు పొద్దున. ఎందుకనంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే నాయకుడు మా అందరికీ నాయకుడు. ఎంతమందికి లేనటువంటి చరిష్మా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఉందంటే, పవన్ కళ్యాణ్ గారి వెనకాల అధికారానికి కొన్ని దశాబ్దాలుగా దూరమైనటువంటి బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, మరియు ముఖ్యంగా సామాజిక వర్గ పరంగా ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి, అంటే ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఆ పార్టీలు ఈ పార్టీలో ఉన్నా కూడా సామాజిక వర్గం ఈరోజు అంతా ఏకమయ్యి ఆయన్ని ఖచ్చితంగా ఒకరోజు సీఎం చేసుకోవాలనేటువంటి తపంతో ఎదురు చూస్తూ ఉంది. అయితే ఆయన ప్రభుత్వం కకావికలం చేస్తుంది కాబట్టి రాష్ట్రాన్ని, దాన్ని అంతా ఒక గాడిని పెట్టాలి కాబట్టి ఒక అనుభవజ్ఞమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన కాంప్రమైజ్ అయ్యి ఆయన పొత్తుకొప్పుకున్నాడు కదా. ప్రతిసారి ఓడిపోలేరు కదా. అదేవిధంగా ఒకసారి ఓడిపోతే రెండోసారి మళ్ళీ నేను ఓడిపోతానన్న భయం ఆయనలో ఎందుకు ఉంటుంది? కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఊరు నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి కూడా ఓటేసేటటువంటి ఒక పరిస్థితి ఉంది. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు దాన్ని పెంచుకుంటూ వెళ్తారని చెప్పేసి మేము అనుకుంటే ఆయన తగ్గించుకొని, మరి ఆయన తగ్గించుకోవడానికి ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తుల లేకపోతే ప్రతిదీ కూడా మాకు అనుమానం కలిగేది ఏంటంటే, ఏదైనా జరిగేసరికి జనసేన శతజ్ఞకి కూడా, లేదంటే జనసేన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్కి కూడా ఇప్పుడు బ్రీఫింగ్ ఎవరిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా ఫ్రీ హ్యాండ్ ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు. మరి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దీన్ని ఈయన సరి చేసుకుంటారో, ఏ రోజు ఈయన మరి పూర్తి స్థాయిలో అధికారాన్ని తీసుకొని ఈయన పరిపాలిస్తారనేది మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందాక చెప్పాను, కొన్ని వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కాకపోతే రేపు కంటే ఎల్లుండు చూసే తీరుతాం తప్పించి మరి
అంతటి పగడ్బందీ ఫాలోయింగ్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మాకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్నే అనే సామెత మాకు తెలుసు. దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సర్దిద్దుకునే ప్రయత్నం అయితే చేయరు. ఎందుకంటే వాళ్ళకి రేపు పొద్దున్న ఫ్యూచర్ నాయకుడిగా లోకేష్ కనిపిస్తున్నాడు కాబట్టి లోకేష్ని అమర్చి చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కావున పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా ఆయన అడుగులు ఉంటాయని చెప్పి క్యాడర్ని మరి పార్టీని ఎలా బలోపేతం చేసుకుంటారో, కొత్తగా వచ్చే వాళ్ళని ఏ విధంగా అని చెప్పి ఆయన పార్టీలోకి తీసుకుంటాడు. సో ఇవన్నీ కూడా కాలమే నిర్ణయిస్తుంది. కాలానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అడుగులు వేస్తారో భవిష్యత్తులో అని చెప్పి ఎదురు చూస్తున్నాం. జై జనసేన.